వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. ప్రకాశం జిల్లాలో సిబిజీ ప్లాంట్ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమం. భూమి పూజలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్, రిలయన్స్ ప్రతినిధులు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం దివాకరపురానికి చేరుకున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పెద్ద ఎత్తున స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు, అధికారులు. రిలయన్స్ న్యూ ఎనర్జీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కాంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు భూమి పూజ, శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్ రాకను పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన అధికారులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన P4 విధానానికి రిలయన్స్ సిబిజీ ప్లాంట్స్ నాంది కాబోతున్నాయి. పేదరికం లేకుండా చేయడంలో ఇదొక ముఖ్యమైన అడుగు కాబోతుందని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పిసిపల్లి మండలం దివాకరపురంలో రిలయన్స్ సంస్థ ఆధ్వర్యాన ఏర్పాటు చేయనున్న కాంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఎటువంటి నీటి వసతి లేని మెట్ట ప్రాంతంలోని రైతులకు ఈ ప్లాంట్స్ ద్వారా పెద్ద ఎత్తున మేలు జరుగుతుందన్నారు. నైపర్ గడ్డితో గ్యాస్ తయారు చేయబోతున్నారు. ప్రభుత్వ భూములకు 15,000, రైతుల భూములకు 31,000 కౌలు కూడా ఇవ్వబోతున్నారన్నారు. రైతులే గడ్డి పెంచి ఇస్తే టన్నుకు నిర్ణీత ధర చెల్లిస్తారని, రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేసే సిబిజీ ప్లాంట్లన్నీ పూర్తి స్థాయిలో పనిచేస్తే ఏటా 110 లక్షల మెట్రిక్ టన్నుల ఆర్గానిక్ ఎరువు కూడా తయారవుతుందన్నారు. ఈ ప్లాంట్ల ద్వారా గ్రామీణ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయని, నేను ప్రకాశం జిల్లా వచ్చిన ప్రతిసారి మీరు చూపించే ప్రేమ, ఆప్యాయత నేను మర్చిపోలేనన్నారు. ప్రకాశం జిల్లాలో పేదరికం లేకుండా చేయడమే మా లక్ష్యమని, రానున్న 5 ఏళ్లలో ఈ లక్ష్యాన్ని సాధించి తీరుతామని అన్నారు. అందరికీ నమస్కారం. మన యువ నాయకులు యువగళం పాదయాత్రతో మన ప్రాంతాన్నంతా కూడా చూసి ప్రకాశం జిల్లాకి పరిశ్రమల సాధనలో కృషి చేసి భవిష్యత్ దిక్సూచిగా ఉన్నటువంటి మానవ వనరుల శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా ఈ ప్రాజెక్టులో ఒక భాగస్వామ్యంగా కీలకంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారితో కనిగిరి ప్రాంతంలో ఈ ప్రాజెక్టు కావాలని చెప్పి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన జిల్లావాసి విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి, అదేవిధంగా చీఫ్ సెక్రటరీగా ఎనర్జీ సెక్రటరీగా ఉండి ఈ ప్రాజెక్టుని మన రాష్ట్రంలో రావడంలో విశేష కృషి చేసినటువంటి చీఫ్ సెక్రటరీ శ్రీ విజయానంద్ గారికి, అదేవిధంగా రిలయన్స్ ప్రతినిధులు శ్రీ ప్రసాద్ గారికి, మాధవరావు గారికి, సంస్థ CEO గారికి, జిల్లా కలెక్టర్ గారు తమీం అన్సారియా గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సహచార శాసనసభ్యులకి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకి, మాజీ శాసనసభ్యులకి, దర్శి ఎర్రగొట్టపాలెం ఇన్ఛార్జీలకి, ఇక్కడికి వచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న అధికారులు, అనధికారులు మరియు రిలయన్స్ సంస్థ ప్రతినిధులకి, కనిగిరి ప్రకాశం జిల్లా ప్రాంతం ఇచ్చినటువంటి ప్రజలకి, మీడియాకి నా నమస్కారాలు. ఈరోజు ప్రకాశం జిల్లా చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఈ రాష్ట్రంలోనే రిలయన్స్ సంస్థ మొట్టమొదటి బయోగ్యాస్ ప్రాజెక్టుని మన ప్రకాశం జిల్లాలో ప్రారంభించడం చాలా సంతోషం. దీని ప్రాజెక్టు ఇక్కడ రావడంలో మన ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ మరోలేనిది. ఈజ్ ఆఫ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ బిజినెస్లకు మార్చి ఈరోజు రిలయన్స్ సంస్థ ప్రతినిధులే ఆశ్చర్యపోయారు. చాలా స్పీడ్గా ఈ భూములు క్లియర్ చేయడం కావచ్చు, పవర్ ఇవ్వడం కావచ్చు, సౌకర్యాలు కలగజేయడం కావచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో ఇంత త్వరగా సౌకర్యాలు కలపడానికి ఈ రాష్ట్రం యొక్క స్పీడ్ ఆఫ్ బిజినెస్ని వారు కొనియాడుతున్న విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చూసుకుంటే 20 లక్షల ఉద్యోగాలు కల్పనే మన రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు కష్టకాలంలో ఉన్న రాష్ట్రానికి, అంధకారంలో పోతున్న రాష్ట్రానికి వెలుగు చూపే కోసం తెలుగుదేశం, అదేవిధంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో బీజేపీ, మన ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి మన నాయకులు, యువ నాయకులుగా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు అత్యంత వేగంగా పరిగెత్తా ఉన్నారు. క్యాబినెట్లో కూడా ఏ ఒక్క మంత్రి కూడా వారి స్పీడ్కి అందుకోలేకుండా ఉన్నారు. వారు నిద్రపోయేది 4 గంటలు అనే విషయం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ తెలిసిన విషయమే. అహర్నిశలా ప్రాజెక్టులు తీసుకొని వస్తున్నారు. గత ప్రభుత్వం మన రాష్ట్రం నుంచి ప్రాజెక్టులు తరిమేసింది. విశాఖపట్నంలోని లూరు గ్రూప్ కావచ్చు, మన రాష్ట్రంలోని అమర్ రాజా ప్రాజెక్టులు కావచ్చు, తరిమి కొడితే
ఈరోజు దేశంలోని ప్రతి ఒక్క ప్రాజెక్టు తిరిగి మన రాష్ట్రం వైపు చూస్తుందంటే అది మన ముఖ్యమంత్రి గారి యొక్క విశిష్టతని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తీసుకుంటే 20